పాత రైల్వే స్టేషన్ దశాబ్దాలుగా పాడుబడి ఉంది. కాలం గడిచే కొద్దీ దాని గొప్పతనం మరియు అందం నెమ్మదిగా వినియోగించబడుతోంది. ఒకప్పుడు సందడిగా ఉండే కార్యకలాపాల కేంద్రం ఇప్పుడు దాని పూర్వపు స్వభావానికి కేవలం నీడ మాత్రమే, గతానికి హాంటెడ్ స్మారక చిహ్నం. స్టేషన్ శాపగ్రస్తమైందని, ఎవరైనా అతి సమీపంలోకి వెళ్లినట్లయితే దాని గోడల మధ్య వారి మరణాన్ని ఎదుర్కొన్న వారి ప్రతీకార ఆత్మలతో కలుసుకుంటారని చెప్పబడింది. కాని నేను దెయ్యాల కథలను నమ్మలేదు. అందుకే స్టేషన్ను నా కోసం అన్వేషించాలని నిర్ణయించుకున్నాను. నేను మురికి, సాలెపురుగుతో నిండిన హాల్స్ గుండా వెళుతున్నప్పుడు నా వెన్నెముకలో చలిని అనుభవించడం ప్రారంభించాను. నేను గుసగుసల శబ్దం విన్నాను. మొదట మూర్ఛపోయినా అడుగడుగునా బిగ్గరగా పెరుగుతోంది. నేను దానిని గాలిలాగా కొట్టడానికి ప్రయత్నించాను, కాని అది ఇంకేదో అని నాకు బాగా తెలుసు. అకస్మాత్తుగా నేను స్టేషన్లోని ఒక మూలలో దాచిన గదిని చూశాను. లోపల నేను పాత అక్షరాల శ్రేణిని కనుగొన్నాను. అవి ఒక వాడిపోయిన రిబ్బన్తో బంధించబడ్డాయి. నేను వాటిని చదివినప్పుడు ఒక వ్యక్తి యొక్క స్వార్థపూరిత కోరికల కారణంగా కోల్పోయిన ప్రేమ యొక్క ద్రోహం మరియు మోసం యొక్క కథను నేను కనుగొన్నాను. ఆ లేఖలు స్టేషన్లో జరిగిన ఒక విషాదం గురించి మాట్లాడాయి. అది నిలిచిపోయిన ఆత్మలపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఆఖరి ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి నాలో విషాదం కమ్ముకుంది. ద్రోహం మరియు విషాదం యొక్క బరువు అణిచివేస్తోంది, మరియు స్టేషన్లో ఇంకా మిగిలి ఉన్న కోల్పోయిన ఆత్మల పట్ల నేను అనుభూతి చెందకుండా ఉండలేకపోయాను. కాని నేను బయలుదేరడానికి తిరిగినప్పుడు నా చెవిలో మందమైన గుసగుస వినిపించింది, నా చుట్టూ ఉన్న ఒక మృదువైన స్వరం. ఆపై అంతా నల్లగా పోయింది, మరియు నేను రైల్వే స్టేషన్ను వెంటాడే లేటెస్ట్ దెయ్యంగా మారాను. నా స్వంత ద్రోహపు చీకటిలో శాశ్వతంగా చిక్కుకుపోయి ఆ లేఖలు వ్రాసినది నేనే.